హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి అయోగ్యురాల్ని, నేను అపాయగ్రాల్ని, జ్ఞానం లేని దాన్ని ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు అన్నయ్యకి నిజంగానే రుణపడి ఉంటాను. మరి దేవుడు ఎంతగానో నన్ను ప్రేమించి మరి ఏ యోగ్యత లేని నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. దేవునికి ఎప్పుడు మరణించేంత కాలం వరకు నేను దేవునికి రుణపడి ఉంటాను. మరి నేనైతే చదువుకోలేదు. ఫస్ట్ నాకు కూడా బైబిల్ చదవడానికి రాకపోయేది. దేవుణ్ణి అడిగినాను, ఇయ్యలేదు. ముందు నేను మందిరానికి వచ్చిన కొత్తలో నాకు రాదు, బైబిల్ చదవడానికి రాదు. నేను కూడా 5ో 6 చదువుతున్నాను, అంతే, ఎక్కువ చదవలే, 7 చదివినాను. అప్పుడు అసలుకే నాకు చదువుకోవడం రాదు. నేను ఎంత మొండదానో దేవునికి తెలుసు కదా. ముందు అడిగితే రాలేదు, తల తీసి నేలకేసి కొట్టుకున్నాను. నాకు రావాలి, ఫోన్లో పెట్టుకొని వినేదాన్ని, నేను ఫోన్లో పెట్టుకొని వినేదాన్ని. మళ్ళీ పాటలు గీతలు అన్నీ చూసి పాడతాను, వాక్యం ఒక్కటే రాదు. అందరు చెప్తా ఉండేది, అయ్యగారు ఇట్లా చెప్తా ఉంటే అందరు పటాపట చెప్తా ఉండేది. నేను చెప్తామంటే నాకు రాకపోయేది, అన్ని వచనాలని తప్పిపోయేది. నాకు వస్తలేదని ఏం చేసిన, నైట్ 12 గంటల రాత్రి 12-1 గంటల రాత్రి యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడుతూ ఉన్నా. నాకు ఎట్లనైనా రావాలని నైట్ 1:30 అట్లా అవుతుంది. ఆ టైంలో నేలకేసి గోడ కొట్టుకున్నాను. ఉదయం నుండి మొత్తం బైబిల్ చదవడం వచ్చేసింది. కరోనా టైంలో వేరే పని ఏం లేదు, ఇక గ్రంథాన్ని తిరిగేసుడే. 6 అధ్యాయాలు 7 అధ్యాయాలు తిరిగేసుడు. ఒక్కసారే చదివినాను, ఇక మళ్ళీ అయితే చదవలేదు. అప్పుడప్పుడు చదువుతాను. మన ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నప్పుడు రోజు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు అట్లా చదువుకునేది. ఇంటికి వచ్చినాక బద్ధకం అయిపోయినా అప్పుడోసారి ఎప్పుడో చదవాలనిపించినప్పుడే చదువుతున్నా. అప్పుడైతే ఆడ రోజు చదివేది. మా ఆయన కానీ రోజు చదువుకునే, నేను రోజు చదువుకునేది. ఇప్పుడు చదువుకుంటే నేను దేవుడి వాక్యం చదవడానికి నోటికి ఇచ్చిండు, కంటెక్ట్ వాక్యం లెక్క రోజు పటపట చదువుతా ఉన్నా. మరి దేవుడు దీవించిన కాక వాక్యం అయితే నాకు నేనేం చెప్తానో నాకు తెలియదు, దేవుడు చెప్పమని చెప్తాను. చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రభువా, గొప్ప దేవా, మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. నైనా యోగ్యత లేని నన్ను అయినా తండ్రి, అయోగ్యురాన్ని అపగ్రాన్ని నన్ను ఎన్నుకున్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా నీ మందిరంలోనైనా నా తండ్రి ప్రభు పాదం పెట్టడం కూడా నేను అరుగురాన్ని కాను ప్రభు. నా తండ్రి, నా గొప్ప దేవా, ఇంత గొప్ప ధన్యతను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రభు, ఎందుకు నన్ను ప్రేమించావో ఇంతగా నా తండ్రి ప్రభు నేను ఎరగను కాబట్టి నా ప్రభు, ఈ అయోగ్యురానికి నా తండ్రి ప్రభు తోడుగా ఉండి ఏం మాట్లాడదలుచుకున్నావో నా తండ్రి ప్రభు ఆ మాట మా పలికించమని నీ బంగారు పదాలు పట్టుకుని అడుగుతున్నాను. నేను దయతో జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ప్రభు, నా తండ్రి, నా ప్రభు కృప చూపండి, సహాయం చేయండి. వినే వాక్యాన్ని నా తండ్రి ప్రభు గ్రహించే శక్తిని నేను అంగీకరించే మనసులో నా తండ్రి ప్రభు మా అందరినీ దయచేయమని నా తండ్రి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షకుడు నేను తీసుపరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఫస్ట్ ప్రసంగి 11-14కి వెళ్దాం, లాస్ట్కి వెళ్ళి ఫస్ట్ పొద్దాం. ప్రకటనలు 11వ అధ్యాయము 14వ వచనము. రెండవ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. శ్రమలన్నీ 2వ శ్రమలు 1వ శ్రమ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 3వ శ్రమ వస్తుంది, 3వ యుద్ధము, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. దేవుడు అంటున్నాడు, 2వ శ్రమ గతించిపోయాను, ఇదిగో 3వ శ్రమ త్వరపడి వచ్చుచున్నది. శ్రమ వస్తున్నదంట. అలాగనే ఇర్మియా 9వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాము. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చెయ్య నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పణ విద్య నేర్చుకొనుడి. వీధిలో పసిపిల్లలు లేకుండాను, రాజ్యమార్గంలో యవ్వనస్తులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మనం నగరంలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. స్త్రీలారా, ఏమొస్తుంది? కీడు వస్తున్నది, కీడు వస్తుందంట, కిక్కిలు వచ్చిందంట. తెలుసు కదా, పోయిన 2 ఏళ్ల క్రితము ఒక మహమ్మారి వచ్చింది. అందరి ఇల్లు
వాడలు గల్లీలు అన్నీ అద్దుకున్నది, అదన్నీ తెలిసిందే కదా. తల్లికి పిల్లకి ప్రేమ లేకుండా మనోళ్ళు ఎవరో మందోళ్ళు ఎవరో తెలుసుకునేలాగా ఆ రోజు ఆ మరణం అనేది మనకు ఆ శోధన అనేది మనకు ప్రవేశించింది. అప్పుడు మనం ఏం చేసినాము, పిల్లలు కాడ తల్లిలో కాడ ఉన్నాము మనం. అయితే స్త్రీలను ఏం చేయమంటుండే దేవుడు విన్నరా, మన కుమార్తెలకి ఏం నేర్పాలంట, మన పిల్లలకి మనము రోదన చేసుడు, అంగలార్పము చేసుడు నేర్పాలంట. విద్య, అది అంగలార్పము విద్య. బిడ్డ ఫోన్ చూసుకో, ఇంకో టీవీ చూసుకొని మనం పెట్టొస్తాము పిల్లలకి, అది కాదు నేర్పేదని. దేవుడు ఏమంటుండు, నీ పిల్లలకి రోదన చేసుడు, ఎట్లా మాట్లాడాలి, పక్కలతో ఎట్లా మాట్లాడాలి, మనుషులతో ఎట్లా మాట్లాడాలి, దేవుడితో ఎట్లా మాట్లాడాలి అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. స్త్రీలారా, మీ నోటి మాటను ఆలకించుడు, మీ కుమార్తెలకు రోదన చేయడం నేర్పుడు. ఒకరికొకరు ఇద్దరం కలిసి ఏం చేయాలి, బిడ్డ కూతురు కలిసి ఏం చేయాలి, మన దేశం కొరకు, వచ్చే మరణాల కొరకు మనం ప్రార్థన చేయాలి. రోదన అంటే విద్య నేర్పాలి, ప్రార్థన చేసే విద్య మనం నేర్పాలి పిల్లలకి. ప్రార్థన చేసే విద్య మనం నేర్పాలి. చేయను మమ్మీ అంటే సరే బిడ్డ చేయట్లేదు, రేపు చేస్తూ అని మనం వదిలిపెడతాం. అవి నేను అట్లనే అంటారు, సరే నా ఇవాళ వద్దులే రేపు చేస్తుండే అని అంటారు. అవి ఏమంటుండే దేవుడు, నా కోసమే వచ్చింది. రోదన చేయడు నేర్పుంది పిల్లలకి, పని నేర్పాలి. ఇంట్లో ఫస్ట్ ఆడపిల్లలు ఉంటే అమ్మ ఏం చేయాలి, పని నేర్పాలి. పని నేర్పకపోతే మనం ఏదన్నా ఇంటికి ఇచ్చినప్పుడు ఏమంటుంది అత్తమ్మ, మీ మమ్మీ నీకు పని నేర్పలేదా, నీకు మాట్లాడే పద్ధతి నేర్పలేదా, మీ అమ్మ నాయన మాట్లాడే పద్ధతి నాయనని అంటారు, పని చేసే విధానం అమ్మని అంటారు. అంటారా లేదా? మా అత్తమ్మ అయితే నన్ను అన్నదే మరి అంటారని నా నమ్మకము. పని చేసుడు నేర్పలేదా మీ అమ్మ అంటారు. మనం బియ్యం కడిగినా కానీ గట్ట నా బియ్యం కడిగి ఇట్లా కడగాలి, కడిగేది బియ్యమే కానీ అది ఎట్లా కడగాలన్నా కూడా చెప్తారు అత్తలు. అట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ముందు మనం ఏం చేయాలి, మన పిల్లలకి పని నేర్పుకోవాలి. విద్య అంటే చదివే కాదు, బైబిల్ జ్ఞానం కూడా నేర్పాలా, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది. కొడుకుకి తండ్రి భయం ఉండాలి. కొడుకు ఏం చేసేది తండ్రికి మాత్రమే తెలుస్తుంది, కూతురు ఏం చేసేది తల్లికి మాత్రమే తెలుస్తుంది. తల్లి చాటున పిల్ల ఎదగాలి, కొడుకు చాటున అబ్బాయి ఎదగాలి. అప్పుడే వాళ్ళు ఏందని తెలుస్తుంది. తల్లి ప్రేమించాలి ఆడపిల్లను, పని కూడా నేర్పాలి. నేను చెయ్యను మమ్మ అని మాట్లాడకుండా, ఎదురు ప్రశ్న లేకుండా మమ్మీకి పని చేసి పెట్టాలా. మనం కూడా మన పిల్లలకి పని నేర్పుకున్నాడు నేర్పాలి. టీవీ చూస్తూ బిడ్డ అది చూస్తూ ఇది చూస్తూ అని చెడు మాటలు చెప్పకుండా మంచి మాటలే చెప్పాలి. అభి ఇంతే ఉన్నాడు కానీ అభికి నేను 6 ఏళ్ళప్పుడే దోశలేసుడు నేర్పించినాను. ఆయనకు 6 ఏళ్ళు ఉన్నప్పుడే దోశలేసుడు నేర్పించినాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి వండుతాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను కదా, టమాటాలు కోసి కూర వండుతూ ఉన్నాడు. ఆయనకి అన్ని పనులు నేర్పినాను. మగపిల్లగాడు ఎందుకు నేర్పినాను, నేను మాకంటే అమ్మ నాన్నలు ఎవరు లేరు, నాకు బలగం లేదు. నేర్చుకుంటే తను ఒక్కవేళ ఎట్లా బతకాలని తెలుస్తుంది అన్నది తనకు తెలవాలన్నట్టుగా నేను అన్ని నేర్పిస్తా ఉన్నాను. మనం ఏం చేయాలంటే మన పిల్లలకి మనం ఎట్లా పెరిగినామో, చిన్నప్పుడు ఏం తిని పెరిగినామో అవి కూడా మనం పిల్లలకి నేర్పాలి. ఏది అడిగితే అది తెచ్చిస్తే వాల్యూ ఉండము, అడగంగానే ఇస్తే అడగంగానే వచ్చిందని దాని విలువ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ విలువ తెలియాలంటే మనం ఎట్లా పెరిగినామో, మనం ఏం తిన్నామన్నది పిల్లలకి అది కూడా నేర్పాలి. ఇప్పుడున్న పిల్లలకైతే ఈ అన్నం ఏ నుండి వస్తుందో తెలియదు, వడ్లు ఏ నుండి వస్తున్నాయో తెలియదు, పాలకూర ఏ నుండి వస్తుంది, ఈ కూరగాయలు ఏ నుండి వస్తున్నాయని కొంతమంది సిటీలో ఉన్న పిల్లలకి తెలియదు. పల్లెటూరులో ఉన్న పిల్లలకి మాత్రమే తెలుసు కానీ సిటీలో ఉన్న పిల్లలకి తెలియదు. అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు, టీవీలు లేవు, ఫోన్లు లేవు, మంచి ఆడుకున్నాడు తొక్కుడు బిళ్ళ అవి ఇవి చిన్న చిన్న ఆటలు తప్ప ఇవన్నీ అప్పుడు లేవు. ఇప్పుడు అన్ని గేములు పడి చాలా మంది పిల్లలు ఏమవుతుంది తెలుసా, ఖరాబ్ అయిపోతున్నారు. అందులో నా బిడ్డ కూడా మీ బిడ్డలే, నా బిడ్డ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఒక 3వ క్లాస్ చదివే అమ్మాయి ఎంత ఉంటే మా అంటే ఓ 10 ఏళ్ళు ఉంటుందో 13 ఏళ్ళు ఉంటుందో ఆ అమ్మాయి 7వ క్లాస్ చదివే అబ్బాయి, 8వ తరగతి చదివే అబ్బాయి, 6వ తరగతి అబ్బాయి అమ్మాయిని చిత్ర హింసలు పెట్టి 3 రోజులు తీసుకుపోయి నదిలో పడేసిండ్రు. వారం 15 రోజులు ఎక్కినా కానీ ఆ పాప కనపడలేదు. ఆ కన్న పిల్లల తల్లిదండ్రులకు ఎంత రోదనో చూడండి. ఆ పిల్లలు ఏం వయసు, ఆ పిల్లలకి మగ పిల్లలకి చిన్న వయసు, వాళ్ళని కూడా ఆ పాపది చిన్న వయసే, ఆ పాప కంటే కొంచెం మగవాళ్ళది కూడా చిన్న వయసే. ఆ పిల్లలు ఎట్లా ఖరాబ్ అయిపోయినరు, మనం ఇచ్చే ఫోన్లు, మనం ఇచ్చే అలసు, మనం జాబులు, అయ్యో కొడితే దెబ్బ తగులుతాయి, మరలబడ్డవి. ఇప్పుడు నేనైతే మా మమ్మీ మీదకి మరలబడ్డది. ఇప్పుడున్న పిల్లలు చేయి లేపుతా ఉన్నారు, కాళ్ళు లేపుతా ఉన్నారు, కర్రలు లేపుతా ఉన్నారు.
అవి కూడా కర్రలు ఎత్తా ఉంటాడు, చేయలు ఎత్తా ఉంటాడు, కానీ నేను కొడతా ఉంటాను, గద్దించాలి పిల్లలకి అనేది మనం భయం పెట్టాలి. భయం పెట్టకపోతే ఆ పిల్లలు ఉండరు. ఏమొస్తుందంట, మరణం వస్తుందంట, కిటికీలు ఎక్కి వస్తుందంట, గుమ్మంలో ఎక్కి వస్తుందంట మరణం. ఆ రోజు వచ్చింది కదా, ఆ రోజు ఇంట్లోకి ఎవరైనా వెళ్ళిన ప్రపంచం మొత్తము ఎవరి ఇంట్లో వాళ్ళే బిక్కున బ్రతికిన అప్పుడు తెలుస్తుంది ఎవరు ప్రేమగల్లోళ్ళు, ఎవరు స్వార్థపరులు, ఎవరు మనోళ్ళు, ఎవరు మందలు ఎప్పుడు తెలుస్తుంది, మనకు ఆపద కలిగినప్పుడు తెలుస్తుంది. అయితే నేను ఈరోజు అన్నీ నాకు 2 రోజుల ముందే చెప్పిండు, ఈరోజు పలానా రోజు చెప్పాలి అని చెప్పిండు. అయితే నేను ఏం చేసినాను, నేను ఒక 2-3 రోజులకి నేను ఏం చేసినానంటే ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నాను. మళ్ళీ ఈరోజు అన్నీ ఏం చేసిండు, ఈరోజు మీరే చెప్పేది వాక్యము, మరి ప్రిపేర్ అయి ఉన్నావా అని నన్ను అన్నీ అడిగినప్పుడు ఉన్నానన్నీ అని చెప్పినాను. మళ్ళీ ఎందుకో బైబిల్ తీసినప్పుడు లాస్ట్కి తీస్తే ప్రకటన వచ్చినాక ఇది తీసినాను, ఇది మీ తీయంగా ఇది వచ్చింది. అయితే 2-3 వాక్యాలు ఇవే దేవుడు ఇవే చెప్పమని పేరెప్పని ఇస్తామని దేవాలని అది చెప్తామని ప్రిపేర్ అయి ఉన్నాను. మరి ఇది నాకు రాదాయే, మరి ఏం చేద్దామని అనుకున్నాను. సరేలే దేవుడు చెప్దామని అనుకున్నాను. ముందైతే ఇంకోటి నేనేమనుకున్నానంటే మన సంఘాన్ని హింసిస్తున్న వారిని, సంఘానికి బాధ పెట్టే వారికి ఏ శ్రమ కలుగుతుందో చెప్పాలనుకున్నాను. ఆ శ్రమ చెప్దాం అనుకుంటే మళ్ళీ ఇది చెప్తూ బాగుండదని అనుకున్నాను. దాన్ని నేను రాసి పెట్టుకున్నాను ఆల్రెడీ, అది కూడా చెప్తాను. ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఈ రోదన అనే విషయంలో నాశనం చేయుటకే మరణం వస్తుందంట. మళ్ళీ అదే విషయంలో ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎస్సి 5లో ఎఫ్ఎస్సి 5:18 చూద్దాము. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సదీనులను చేసుకొనుము, జ్ఞానులనే కాక అజ్ఞానులనే కాక జ్ఞానులనే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులై కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి, మరియు మద్యముతో మధ్యలో ఉండకూడి, దానిలో దురవ్యాపారం కలదు. దేవుడు ఏమంటుండు, దినములు చెడ్డవి కనుక ఇప్పుడు వచ్చే రోజులు ఎలాంటివి చాలా చెడ్డవి. తల్లి చెల్లి పిల్ల అనేది ఏమి భేదం లేకుండా ఆస్తి కోసము తండ్రిని చంపుడు, ఆస్తి కోసము తల్లిని చంపుడు, కూతుర్ని చంపుడు, అన్నదమ్ములను చంపుడు, అక్కజలను చంపుకున్నాడు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దేనికి? దినములు చెడ్డది. అప్పుడు మన పితృలు ఉన్నప్పుడు, మన అబ్రహాము యాకోబులు మన పితృలు ఉన్నప్పుడు చాలా చక్కగా ఉన్న రోజులు. ఇప్పుడున్న రోజులు దేవుడు మనకు అన్ని ఇచ్చింది, కానీ మనుషులు మంచిగా లేవు, మనిషి మంచిగా లేడు. అయితే దేవుడు ఏమంటుందో తెలుసు, ఈ మనుషులు మంచిగా లేనందుకు ఆదికాండము 6 దేవుడు ఏమంటుందంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదై ఉన్నది. 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదై వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదై ఉన్నది. ఏమున్నదంట? చెడ్డది. నరులని చెడ్డది ఉన్నదంట. అందుకు దేవుడు ఎంత రోదన పడుతున్నాడు చూద్దాం. మనల్ని పుట్టించినందుకు దేవుడు పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. ఇక్కడ చెడ్డది. యెహోవా చూచి సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఈ నరులు దేవునికి ఏం చేసిందంటే అప్పుడు ఆ కాలంలో చెట్టుదని నీళ్ళు పుట్టించిన పిల్లలు నాకింత చెడుగా ఇంత వ్యతిరేకంగా ఉన్నారే అని దేవుడు ఇలా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆ రోజు నిజంగానే ఒక్కసారి మాత్రము వచ్చింది. ఒక్కసారి వచ్చినప్పుడు ఏమైందంటే అదే ఆదికాండంలో 7వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మొత్తం ఏమంటారు సృష్టిని మొత్తము అంత
మొత్తం చేయడానికి సృష్టిలో అందరూ చెడ్డలై ఉన్నారు, కానీ ఒక నోహావు ఒక్కడే మంచోడై ఉన్నాడు. మొన్న అన్నీ చెప్పిండు. నోహావు కుటుంబము బాగున్నది, దేవుడు బ్రతికిచ్చిండు. అయితే అదే ఆ రోజు ఎంత వర్షం పడ్డది, ఆ వర్షం ఇంక మళ్ళీ ఎన్నడూ పడలేదంట. చూద్దాం అదే వర్షము. 7వ అధ్యాయము 12వ వచనము. 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసేను. ఆ దినమే అంటే నోహావు కుమారులకు భార్యలు కోడళ్ళు కొడుకులందరినీ దేవుడు కాపాడిండు. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం పడ్డది. ప్రచండ వర్షం పడితే ఆ 40 రాత్రులు భూమి ఉంటుంది. మొన్న రోజు కూడా కేరళ అనుకుంటా, కేరళ ఎప్పుడూ పోతా ఉంటుంది. ఎప్పుడు దేవుడు ప్రచండ వర్షాలతోనే దేవుడు మన మీద బతుకున్నాము. దేవుడి కృపను బట్టి అది మన గొప్పతనం కాదు, దేవుడి కృప అది. అయితే అన్ని సార్లు వర్షాలు కురిపించి ఆ సృష్టి మొత్తము దేవుడు అంతం చేసింది. ఒక నోహావును ఒక్కనే దేవుడు కాపాడింది, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళని. అదే ఇంకోటి ఏంటంటే విలాప వాక్యాలు 1:20 చూసుకున్నాం. నేను చేసిన గొప్ప ద్రోహంను బట్టి నా గుండె నా లోపల పలుకుచున్నది. వీడిలో కట్టము జననష్టము చేయించినది. ఇళ్లలో నానా మరణాలు వ్యాధులున్నవి. నేను నెట్టుకు విచ్చుచు విని అనుసరించి వాడు ఒకడు లేకపోయాను. మరణం వచ్చిందంట. దేవుడు ఏమొచ్చింది? మరణం వచ్చింది. కానీ మన మరణానికి, మన వ్యాధికి మందు కూడా లేదు. అప్పుడు మందు కూడా లేని పరిస్థితి. కుప్పలుగా మనుషులు పడిపోతా ఉన్నారు. గుండె మనం ఏం చేసినాము? గొప్ప ద్రోహం చేసినాము. మన అంతరంగము శోభిస్తున్నాయి. గొప్ప ద్రోహంతో మన ఆలోచనలు ఎట్లుంటే చెడు ఆలోచనలు. అన్నిటికంటే మోసకరమైనది మన హృదయమే. ప్రతిదీ మనం ఆలోచిస్తాం ఉంటాం. చెడు ఆలోచిస్తాం తప్ప మంచి ఏమి మన మధ్యలో పెట్టుకోము. ఇప్పుడు నిన్న మొన్న అన్నీ చెప్పిన వాక్యాలు ఏం గుర్తులేవు, కానీ ఎప్పుడో అన్ని పాతి అయితే ఈ హృదయంగా నిండుకొని ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు? వీధుల్లో ఖడ్గమాడుతుంది, జన నష్టాలు చేర్చున్నది. ఏటిని? మరణము. మనం అనేక వ్యాధులు, షుగర్ అని, బీప్ అని, హార్ట్ అటాక్ అని చాలా మందికి జెంట్స్కి వస్తుంది. జెంట్స్ మొగోళ్ళు ఏడవరు కాబట్టి, మొగోళ్ళు ఏడుస్తారు. ఎవరికైనా ఏమైనా చెప్పుకొని ఏడవరు. వాళ్ళ హృదయం ఆ గుండెలో పెట్టుకుంటే ఏమిటంటే ఆ గుండె మొత్తం బరువెక్కి హార్ట్ అటాక్ వస్తుంది. ఎక్కువ శాతము మొగోళ్ళలోకి వస్తుంది, లేడీస్కి చాలా తక్కువ. మనం ఏడుస్తాం, ఏదైనా బాధ వస్తే మనం ఏడుస్తాం కాబట్టి మన ఏడుపులో, మన కన్నీళ్ళ ఆ వేదన అనేది వెళ్ళిపోతుంది తప్ప మొగోళ్ళకి వేదన వెళ్ళిపోదు. ఎవరితో చెప్పుకొని ఏడవరు. ఇంకా తాగుడు లేని వాళ్ళకైతే ఇంకా ఇంత వెళ్ళదు, తొందరగా వస్తుంది. తాగుడు లేని వాళ్ళకి ఇంకా తొందరగా వస్తుంది హార్ట్ అటాక్. మొగోళ్ళకి ఎక్కువ వస్తుంది. మరణం వస్తుందంటే దానికి వ్యాధి కూడా, దానికి మందు కూడా లేదు. అంత మరణకరమైన వ్యాధి వస్తూ ఉన్నది. దేనికి? మన చెడుతనానికి. మనం దేవుని ప్రేమించినట్టే ప్రేమిస్తున్నాము. దగ్గర ఉన్నట్టే ఉంటున్నాం. ఇంట్లో ఉన్నంతసేపే పరిశుద్ధులుగా ఉంటున్నాం. బయటికి పోయినాక మన పనేది మనదే, మన రాజ్యం మనదే, మన బ్రతుకు మనదే అన్నట్టు ఉంటున్నాము. అది అట్లా కాదంట. దేవుడు ఏమంటుండో అట్లా కాదు. రోదన చేయండి, శ్రమలు ఇంకా రానున్న దినాల 2వ యుద్ధం, 1వ ప్రపంచం 2వ ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నాయి. జరిగితే ఏమైందంటే మన వస్తువులు అటెళ్ళవు, అటున్న వస్తువులు మనకి రావు. తినడానికి తిండి దొరకదు. ఈ బైబుల్ ఊరికేనే వచ్చినాయి. చాలా కష్టపడితే ఒక కుటుంబము నలిగిపోతే, ఒక కుటుంబం మొత్తమే నలిగిపోతే ఈ బైబుల్ మనకు వచ్చినాయి. దీన్ని చదవడానికి మనకు టైం ఉండదు. నాకు కూడా టైం ఉండదు. ఈ బైబుల్ ఊరికే రాలేదు. ఇది మనకి మన ఇండియాలో మనకు అన్నం ఉంది, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఒక్కరమే బ్రతికితే బ్రతుకు కాదు. మనకు విరోధంగా మనం ఒక్కరమే, మన ఇండియా ఒక పట్టున ఉన్నారు. మన ఇండియా చుట్టూ ఉన్న దేశాలన్నీ ఒక పట్టుగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని 10 మంది ఒక పట్టు అయి ఒక్కరు ఒక పట్టు ఉంటే గెలుస్తామా? గెలవము. ఎట్లా గెలుస్తాము? అప్పుడు ఏం తింటాము? ఎట్లా బ్రతుకుదాము? రానున్న దినాల్లో మనకు బైబిల్ కూడా దొరకవంట. తిండేమో కానీ బైబిల్ దొరకవంట. బైబిల్ దొరకకపోతే ఈ బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఏమంటాడు? నేను భుజించి తిని, దేవుడు ఇది తినమని ఇచ్చిందంట భక్తుడికి. యెషయా అనుకుంటా, ఇరిమేన యెషయా అనే భక్తుడికి గ్రంథం తినమని ఇస్తే తింటే మధురంగా ఉన్నదంటే, ఏదైనా పేపర్ మధురంగా ఉంటుందా? ఉండదు కదా.
దేవుడు ఆయన అంటుండు, ఆ భక్తుడు అంటుండు, నా నోటికి ఎంతో మధురంగా ఉందంటే ఇది కూడా మనకు దొరకదు. ఆ రోజు యుద్ధాలు జరుగుతూ ఉంటే ఇరాక్ అనుకుంటా, ఇరాక్ ఏదో ఊర్లో అప్పుడు పోయిన 2 సంవత్సరాల క్రితం నూనె మస్తు రేటు పెరిగింది. నూనె రేటు చాలా పెరిగింది. ఇప్పుడు కూడా అన్ని దేశాలు మనం మీ ఇటుకెళ్ళి సైడ్గా పడతాయో పండుగ తెలియదు, కానీ వరంగల్ సైడ్ పత్తులు ఎక్కువ పడతాయి. ఆ పత్తులు బంగ్లాదేశ్ వాళ్ళు కొంటారు, ఎందుకంటే బట్టలు చేయడానికి వారికి అవసరం కాబట్టి. మన ఇండియాలో ఉన్న పత్తి షెర్లు అవన్నీ బంగ్లాదేశ్ ఎక్కువ తీసుకుంటారు. బంగ్లాదేశ్ కూడా మనకి ఇప్పుడు విరోధంగా ఉన్నది. మన వస్తువులు అటు పోకపోతే, అటు వస్తువులు మనకు రాకపోతే మనం ఏం తిని బ్రతుకుదాము? ఇప్పుడు అందరికి ఇండ్లు ఉన్నాయి, అందరికి స్లాప్ ఉంది, అందరికి బండి ఉంది, అందరికి కారు ఉంది. నేను రాజుని, నాకేముంది అని అనుకుంటుంది, కానీ అది బ్రతుకు కాదు. మనం ఏం చేయాలి? మన ప్రపంచం కొరకు, మన దేశం కొరకు, మన ప్రజల కొరకు మనము రోదన చేయాలి. పిల్లలు మనము అన్నులు చేయకపోని అది దేవుని చిత్తము. కానీ మనము తెలుసుకున్నాం కాబట్టి దేవుని, మనం నిజ దేవుడిని తెలుసుకున్నాం కాబట్టి, ఈ దేవుడు నిజమని మనం నమ్మినాం కాబట్టి, ఈ ప్రపంచం అంతా మన కుటుంబం వాటి మనం ఏం చేయాలి? రోదన చేయాలి. అప్పుడు అన్యులందరూ ఏం చేసిండ్రు? గుళ్ళు కూడా బంద్ చేసుకొని ఇళ్ళలో కూర్చున్నారు. కానీ మనం ఏం చేసినాం? చాటుగా దేవుడి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినాం. మన ప్రార్థన విన్న దేవుడు ఏం చేసినాం? ప్రతిఫలాన్ని చేసిండారైనా అది ఎక్కడికో పొడిచి వేసిపోయింది. ఎంత రోదన! అది కూర్చిపెట్టడానికి కూడా మనుషులు దొరకలేదు అప్పుడు. అలాంటి రోదన మనకు వచ్చింది. అది ఇంకోటి ఏంటంటే ఇర్మియా 51:46 చూసుకున్నామా? ఉదయంలో దిగులు పుట్టిగలుడి, రాబో దినములలో చాలా. దేశంలో ఏం జరుగుతుందంట? వదంతి. దేశంలో అంటే ఏంటిది? ఏలియాక మీద ఏలిక అంటే రాజుల మీద రాజులు. ఇప్పుడు ఏమంటారు? ప్రధానమంత్రి అనుకో. రాజులు అంటే అప్పుడు రాజులు, ఇప్పుడు ప్రధానమంత్రి మీద ప్రధానమంత్రి. బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి దిగినట్టుంది, లేడీస్ అంట దిగిండు. ఆడ మస్తు గొడవలు జరుగుతుంది. ఆ గొడవ మన దేశం నాన్నకి వచ్చింది. ఏం జరుగుతుంది? మనం అందరం బాగానే ఉన్నాము, చిన్న పిల్లలు అందరం బాగానే ఉన్నాము. మన మీద ఏలుబడి చేసేటోళ్ళు ఎట్లున్నారు? కయ్యానికి కాలు అవుతా ఉన్నారు. అన్నదమ్ములాగా కలిసి ఉండడం మర్చిపోయి నీ కులము నా కులము మతాల తీసుకొని ఏం చేస్తున్నారు? వదంతి చేస్తున్నారు. మీ అలాంటివి చూసి మీరు బాధపడకండి. దేవుడు ఏమంటుంది? అలాంటివి చూసి మీరు దిగులు పడకండి, భయం పుట్టించకూడదు అని అంటున్నాడు. రాబో దినంలో నేను మిమ్మల్ని మబ్బులోనే ఉంచుతాను, మిమ్మల్ని మంచిగా ఉంచుతాను. కానీ అలాంటి రోజులు రాబోతున్నాయి అంట. ఇప్పుడు నాయకుడి మీద నాయకుడు ఒక మన దేశంలోనే 4-5 ఏమంటారు పార్టీలు, 4-5 పార్టీలు మన దేశంలోనే 4-5 పార్టీలు, ఒకరి మీద ఒకరు. ఎవరు గెలిస్తే మనకు పరిపాలించడానికి ఒక నాయకుడు ఉంటే చాలు. అంటే ఒక రాజు నీతిగా నిజాయితీగా నడిపే రాజు ఒకడుంటే సరిపోతుంది కదా. మన ఇండియానే చక్కగా లేదు. మన ఇండియాలో ఖర్చు పెట్టే డబ్బు, ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టే డబ్బు మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికంటే మన దేశమే గొప్పదవుతుంది. ఆ రోజు అన్ని డబ్బులు ఖర్చు పెట్టకపోతే మన ఇండియాలో పేదోడు అన్న మాటకి ఇక్కడ అసలు స్థలమే ఉండదు. పేదోడు అన్న మాటకి స్థలమే ఉండదు, ఆ మాట కూడా కాదు. అంత డబ్బు ఓన్లీ మన ఇండియాలోనే మనం ఖర్చు పెడతాం. దేనికి? నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తావా, నీ రాజ్యమా నా రాజ్యమా, నీ పరిపాలన నా పరిపాలన అని మనం యుద్ధం చేసుకుంటా ఉన్నాం. మనమే మనం యుద్ధం చేసుకున్నప్పుడు పక్క దేశం కూడా మన మీద యుద్ధం చేయడం, పక్క దేశం కూడా మన మీద రాయలేదా? వేస్తుంది. మన ఇజ్రాయెల్ ఎంత చేస్తున్నారు ముస్లింలను, మన ఇజ్రాయెల్ ఎంత చేస్తా ఉన్నారు తెలుసా? దేవుడి మందిరం కట్టాలని ఇజ్రాయెల్, మన ఇజ్రాయెల్ మందిరం కట్టాలని ఇజ్రాయెల్ అనుకుంటా ఉన్నారు. ముస్లిం ఏం చేస్తా ఉన్నారు? అడ్డుపడతా ఉన్నారు. అడ్డుపడి ఏం చేస్తూ ఉన్నారు? బాంబులు వేస్తూ ఉన్నారు, కాలుస్తూ ఉన్నారు. కానీ యెరూషలేములో ఏముంది? దేవుని దూత శక్తి ఉంది కాబట్టి ఆ లేసే బాంబులు ఆ ఊర్లో పడట్లేవు. పొలిమేర దిక్కే పడతా ఉన్నాయి కానీ ఊర్లో పడట్లేవు. ఎందుకు తెలుసా? దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, దేవుని కృప అక్కడ ఉంది కాబట్టి, దేవుడు ఇచ్చిన దేశం కాబట్టి, అది దేవుడు కాపాడిచిన దేశం కాబట్టి ఎవరు ఏం చేసినా
అది జరిగే పని కాదు. ఇద్దరు గొడవ, ఇది మాదని ముస్లిము, మాదని ఇస్రాయేల్ గొడవ ఆడ జరుగుతా. ఏలియా మీద వెళ్తా ఉన్నారు, ఇట్లా ఒకరి మీద ఒకటి వెళ్తా ఉంటే ఎవరికి వస్తుంది? ఎవరైనా మనకు పరిపాలించడానికి ఒక రాజు ఉంటే సరిపోద్ది కదా అని మనము చిన్న మనసు చేసుకొని ఉంటే అందులో మనం పడిపోయేది ఏం లేదు, ఆయన పెద్దగా అయ్యేది ఏం లేదు కదా. మనకి ఎవరు కావాలి? ఒక రాజు కావాలి, పరిపాలించడానికి ఒక రాజు. ఇవన్నీ చేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఎట్లా కాపాడుతాడంట? 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడుతనమును తమ చెడు మార్గమునకు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమయందు చేయబడు ప్రార్థనల మీద నా దృష్టి నిలిచి ఉన్నది. దేవుడే ఆలోచించిన దేవుడు ఏమంటా ఉన్నాడు? నా పేరు పెట్టబడిన జనులు ఎవరు? ఆయన పేరు పెట్టబడిన జనులు ఎవరు? మనమే. దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ తన బిడ్డే. దేవుణ్ణి ఎరిగి వచ్చే మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ తన బిడ్డే. వాళ్ళందరూ ఏం చేస్తే దేవుడు క్షమిస్తాడంట. చూడు, దేశంలో జరుగుతున్న ప్రతి పాపాన్ని క్షమిస్తాడంట. అన్నిలో వచ్చి చేయమని అంటుండే, ఇక్కడ అనట్లేడు. దేవుడు ఏమంటుండు? నా పేరు పెట్టబడిన జనులు అంటే మనం బాప్తిసం తీసుకొని తన రక్తంలో కడగబడ్డం కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట. చెప్తా ఉన్నాడు ఇక్కడ, మీరు ప్రార్థన చేస్తే నేను వింటా. మీ చెడుతనాన్ని మీరు ఏమైనా హృదయంలో చెడుతనం ఉంటే దాన్ని తొలగించుకొని మీరు తగ్గించుకొని నా ఎదుటకు వచ్చి మీరు ప్రార్థన చేస్తే మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తా. అప్పుడు మనం అందరం తగ్గించుకొని రోదన చేసిన అంగలార్చనం కాబట్టి ఆ మహమ్మారి వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళిపోయింది? మనం తాళాలు పెట్టుకొని డోర్లు వేసుకొని రోదన చేసినాం కాబట్టి ఆ మహమ్మారి వెళ్ళిపోయింది. అప్పుడు నేను మా మామయ్య దగ్గరనే ఉన్నాను. మా మామయ్య దగ్గర ఉంటే నాకు ఏమీ కరోనా రాలేదు కానీ ఒక్క మాట చెప్తాను, కరోనా రాలేదు. కానీ కరోనా రాకపోతే మా మామయ్య ఏం చేసిండో నన్ను చూడడానికి రాలేదు. నేను 3 నెలలు నా హాస్పిటల్లో నా ఆరోగ్యం బాగాలేక నన్ను చూడడానికి మా మామయ్య రాలేదు, మా బావ రాలేదు. ఓన్లీ మా అత్తయ్య ఒక్కడే నా ఎంబడి ఉన్నాడు. అయితే నేను 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాను, లిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. అందులో ఉంటే ఏమైందంటే మా మామ భయపడి ఇంట్లోనికి కరోనా వచ్చింది. నేను హాస్పిటల్లో పాలైతే నాకు కరోనా రాలేదు. దేవుడు చూడు, నేను బాగలేకున్నా కానీ మా మామకు కరోనా వస్తే నడవలేని పరిస్థితిలో నేను ఉన్నా కానీ ఆటో బుక్ చేసుకొని పోయి మా మామయ్యని చూసి మా మామయ్యకి ఏమేమి తినాలనో అవన్నీ చేసి వచ్చిన. అప్పుడు ఎందుకు? ఆయన దేవుని నమ్ముకోలే, నేను నమ్ముకున్నాను. నేను ఈ పని చేస్తే అరే నా కోడల్ని నేను కరోనా వచ్చిందని పాపం దూరం పెడితే నా కోడలు వచ్చి నాకు ఇంత చేసిందని అన్నుడు కాబట్టి దేవుని ప్రేమ అంత ఉంటుందని తెలుసుకుంటాడని నేను బాగా లేకుండా ఆటో మాట్లాడుకొని పోయి తనకి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చేసి వచ్చి మళ్ళీ నాకు ఇంకా బాగలేదు. వేరే ఊరికి నేను వరంగల్కి వెళ్ళిపోయినాము. వరంగల్ వెళ్ళి మన చర్చిలో కర్ణపురం చర్చిలో ఉండడానికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను వచ్చేసరికి మా మామ మళ్ళీ ఏం చేసినా మా బావని తీసుకుపోయి బాత్రూమ్ పక్కన పడుకోబెట్టి ఆయనకు కరోనా వచ్చింది. తనకు కూడా కరోనా రాలేదు. మా మామ భయము, ఆయనకు వచ్చిందని తీసుకుపోయి పాపం దోమలు, చాలా దోమలు ఒళ్ళంతా కరిచేసినాయి. మా బావకి, మా అత్తయ్య వాళ్ళ అన్నయ్యకి దోమలన్నీ కరిచేసినాయి. సందు లేకుండా కరిచిపెట్టినాయి. ఇంత బొబ్బలు వచ్చేసినాయి. నాకు చాలా బాధ అనిపించింది. తన దేవుని నమ్ముకున్నాయననే ఎంత ఏడుపు వచ్చిందంటే నాకు ఎవరైతే మనిషి అన్నప్పుడు మనిషే కదా బాగా అనిపించింది. ఏంది మామయ్య నువ్వు ఇంత కఠినాత్మలాగా ఉన్నావు, తను నీ బిడ్డ. సరే ఒకవేళ కరోనా వచ్చినా కానీ నువ్వు బయట ఉండి లేకపోతే వేరే రూమ్ ఉంది కదా మా రూమ్లోనైనా తనను ఉంచితే ఏమైంది? తీసుకొని బయట వేసినావు. ఒక ఆల్అవుట్ లేదు, ఒక ఫ్యాన్ లేదు, గన్ని దోమలు కుట్టినాయి. కరోనా ఏమో చంపుద్దేమో కానీ ముందు నువ్వు చంపతట్టున్నావు అని అన్నాను. తనని తీసుకుపోయి హాస్పిటల్లో చూపించినాను. నాకు బాగాలేదు, అయినా కానీ తీసుకుపోయి చూపించినాను. తనకేం కరోనా లేదు. మా మామ భయంతో తీసుకుపోయి బాత్రూమ్ కడబడేసింది. మళ్ళీ మా మామకి వచ్చింది రెండోసారి. మనం ఎవరికైతే మనము చేయాలని అనుకుంటామో భయపడతామో అది వాళ్ళకి వస్తుంది. భయపడద్దు, మనకి ఏది రాదు. కాబట్టి దేవుడు ఏమంటుండు? మీరు మిమ్మల్ని తగ్గించుకొని నా పేరు పెట్టే జరిగిన జనులు వీడికి వచ్చి ప్రార్థన చేస్తే మీ ప్రతి బాధలు నేను తీరుస్తా అంటుండు.
కాబట్టి మనం భయపడకుండా ఉందాము. ఎవరికైనా సహాయం చేయాలంటే పైసలే అక్కర్లేదు, ప్రార్థన అయినా చాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.